నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, యూజువల్లీ చెక్ బౌన్స్ కేసుల్లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీ కేసెస్లో లిక్విడేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు చెక్స్ ఇవ్వడము, ఎవరికైతే ఇవ్వాలి ఇండెప్టెడ్ ఉంటారో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ చెక్స్ ప్రజెంట్ చేసినప్పుడు చెక్ బౌన్స్ కేసు వ్యాలిడ్ అవుతుందా? తప్పకుండా వ్యాలిడ్ అవుతాయండి. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి మేడం. చెక్ బౌన్స్ కంప్లైంట్ అండర్ సెక్షన్ 138 of NI Act maintainable even if check dishonor is due to reason of account frozen. అంటే ఇది of course JKL High Court ఇది held that a complaint under 138 Negotiable Instruments Act which deals with dishonor of checks is maintainable even if the check is dishonored due to account frozen. The case in question involved a dispute from 2014 over a check meant to settle a debt of approximately 8.6 lakhs. Okay. Check was dishonored because the draws account had been frozen by investigating agencies. For example, ఇప్పుడు నేను ఒకళ్ళకి చెక్ ఇచ్చాను, ఓకే, వాళ్ళు చెక్ వేసుకున్నారు, నేను డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళకి. నేను చెక్ ఇచ్చాను, 10 లక్షలు తీసుకుని చెక్ ఇచ్చాను, ఓకే, నేను డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు చెక్ వేసుకున్నారు, అది నా ఫ్రోజన్ అకౌంట్లో పడింది. అది నా ఫ్రోజన్ అకౌంట్లో పడింది. ఫ్రోజన్ ఎందుకు అయిందంటే నేను ఏదైనా బెట్టింగ్ ఆడి ఒకవేళ ఇట్లాంటి పనులు ఏమైనా చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫ్రీజ్ చేస్తుంది. ఫ్రోజన్ అకౌంట్లో ఆ చెక్ పడితే సరే ఇంకా ఎట్లాగో ఫ్రోజ్ అయిపోయింది కదా, మీరు వేస్తే వేసుకోండి అని నేను వదిలేసాను. వాళ్ళు చెక్ వేస్తారు, ఫ్రోజన్ అకౌంట్ కదా, నేను అది బౌన్స్ అవ్వదు, అసలు ఫ్రోజన్ అకౌంట్ వాల్యూ లేదు కదా నేను అనుకోవచ్చు. కానీ హైకోర్టు ఏం చెప్పింది అంటే మీరు ఫ్రోజన్ అకౌంట్ ఉండనియండి, కంపల్సరీ ఇది చెక్ బౌన్స్ కిందకే వస్తుంది, మీరు ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి, లేకపోతే మేమే చెక్ బౌన్స్ కేసు యథావిధిగా మీరు కోర్టులో 138 వేసుకోవచ్చు, యథావిధిగా అది చెక్ బౌన్స్ కేసు కింద కన్సిడర్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేడం కొన్ని కేసెస్లో చెక్ బౌన్స్ బికాజ్ ఆఫ్ అకౌంట్ ఫ్రీజ్ కానివ్వండి, లేకపోతే అకౌంట్ వీళ్ళు కావాలని క్లోజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు చెక్ ఇచ్చారు, మీరు నాకు చెక్ ఇచ్చి నెక్స్ట్ డే మీరు బ్యాంక్కి వెళ్ళి నేను అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నాను, నాకు ఇంకే అకౌంట్ వద్దు అని మీరు ఇచ్చేస్తారు. ఆ బ్యాంక్ వాళ్ళు సరే క్లోజ్ చేస్తారు. అమ్మ అయిపోయింది, నేను ఇంకా ఆయన చెక్ ఇచ్చాను, ఇంకా ఆయన బౌన్స్ చేసుకున్నా కూడా నాకు సంబంధం లేదు అనుకుంటారు చాలామంది. అది కుదరదు. ఈవెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ చెక్ బౌన్స్ ఓన్లీ. రీసెంట్గా మన దగ్గరికి వచ్చిన ఒక కేసే, చెక్ మీద కొంచెం ఏదో కరెక్షన్ చేశాడు ఈయన వేసుకునే ముందు, అవతల ఆయన కాల్ వెళ్ళింది, ఆయన వేయద్దని చెప్తాడు కదా ఆబ్వియస్గా, బౌన్స్ చేద్దాం అనుకున్నాడు ఆయన, వేయద్దండి అని చెప్పాడు. ఈయన ఫోన్ చేసి కంగారు పడ్డారు, సార్ ఇట్లా జరిగింది, మరి అది చెక్ బౌన్స్ వేయచ్చా, దానికి వ్యాలిడిటీ ఉంటుంది, దాన్ని కూడా మనం చెక్ చేసుకుంటే చెక్ బౌన్స్ కింద వేయచ్చు అని చెప్తాం జరిగింది. అయితే కొన్ని కేసెస్లో నోటీస్ పంపించేటప్పుడు అడ్వకేట్స్ కొంతమంది ఎవరైనా చూసుకోకుండా పేరు ఏమైనా తప్పు పంపిస్తే, ఒక కేసులో అలా జరిగింది, నోటీస్లో పేరు తప్పు పెట్టి మళ్ళీ కేసులో పేరు సరిగ్గా వేస్తే మళ్ళీ అది కూడా కన్సిడర్ చేసుకొని ఆ కేసుని డిస్మిస్ చేస్తడం జరిగింది. సో ఇవన్నీ అప్పుడప్పుడు ఎలా ఉంటుంది అంటే హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి అక్కడక్కడ. మనం కూడా అడ్వకేట్స్ కూడా హ్యూమన్ బీయింగ్సే కదా, అప్పుడప్పుడు హ్యూమన్ ఎర్రర్స్ జరుగుతాయి. దాన్ని వెంటనే మళ్ళీ రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చు, హైకోర్టుకి వెళ్ళచ్చు, మళ్ళీ హ్యూమన్ ఎర్రర్ అని చెప్పి మళ్ళీ దానికి అపీల్ మీద మళ్ళీ తీసుకోవచ్చు, అలౌ చేయొచ్చు, మళ్ళీ కేసు మళ్ళీ రన్ చేయొచ్చు. ఇట్లాంటి తెలియకుండా చాలామంది ఏమవుతుంది అంటే ఇంకా ఈ చెక్ నేను సిగ్నేచర్ సరిగా పెట్టను. చాలామంది మీరు చూస్తుండండి, కొంతమంది చెక్కులు సిగ్నేచర్ కావాలని ఇంటెన్షనల్. ఇప్పుడు నాకేం తెలుసు మీ బ్యాంక్లో ఏం సిగ్నేచర్ ఉందో, మీ చెక్ సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తారు, ఇది బౌన్స్ కాదులే ఇంకా అనేసి, అది కూడా బౌన్స్ కిందకే వస్తుంది. కావాలని స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తారు, అది కూడా బౌన్స్ కిందకే వస్తుంది. దయచేసి మీ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడైతే ఇస్తారో చెక్ బౌన్స్ చేయాలనే మీరు ఇచ్చి అది నాకేమి తలకు చుట్టుకోదు అనుకుంటే డెఫినెట్గా అది మీ పీకలు చుట్టుకుంటుంది, కేసు ఫైల్ అవుతుంది, 100% మీరు కోర్టుకు రావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.